రియల్లీ గ్రేట్. ఆయన కూడా కావాలని ఇక్కడ ఎలివేషన్స్ ఏమి పెట్టలేదు. అలాగే ధనుష్ అయితే ఇక నిజంగా ధనుష్ నాకు కనపడలేదు. బిచ్చగాడు కొత్త బిచ్చగాడు కనపడ్డాడు ధనుష్ పాత్రలో. అలాగే ఉంది, అలాగే రాన్ రస్టిక్ గానే ఉంది. ఇది తెలుగు సినిమాలో ఇటువంటి ఫేవర్ ఉండదు అనుకుంటారు కదా, నిజంగా చూడండి మీకు తెలుస్తుంది. తెలుగు సినిమాలో తమిళ వాళ్ళు చూస్తారు, కింది దాకా వేర్ల దాకా వెళ్తారు, వాళ్ళు పునాదుల దాకా వెళ్తారు అంటారు. ఇందులో అవన్నీ ఉంటాయి చూడండి. లేకున్నా బాగుండేది అనిపించింది, కానీ ఆమె పాత్ర పరంగా అయితే అద్భుతంగా చేసింది. ఎందుకంటే ఇటువంటి సినిమాలకు ఆ క్యారెక్టర్ లేకున్నా పర్వాలేదు, మనోడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ కూడా పెట్టేయచ్చు, సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా చిన్న క్యారెక్టర్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే ధనుష్దే బాగా అనిపించేస్తుంది. అదే నాగార్జున గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే 4 స్తంభాల్లో కూడా నలుగురు హీరోల్లో కూడా గొప్ప హీరోయిన్, స్టార్ హీరోయిన్ అటువంటి పాత్రను ఒప్పుకొని ఆయన మెప్పించడం రియల్ గ్రేట్ కదా. సో ఆయన పాత్రను తీసిపడేయలేము. అలా ఏం లేదు, సింగిల్ గా తీయగలడు, ఆయన సత్తా చూపించాడు. ఎందుకు ఎవరి సంక్రాంతికి సోగ్గాడు చిన్న ఆయన లాంటి సినిమాలు తీసి సక్సెస్ కొట్టలేదు. ఆయన మంచి సినిమాలని ఆయన 4 స్తంభాల్లో ఒక హీరో, నలుగురిలో ఒక హీరో, అంత గొప్ప హీరో తోటి మనం తీసిపడేయలేము. ధనుష్ పరంగానైతే వండర్ఫుల్ మూవీ. అలాగే బిచ్చగాళ్ళ గురించి అయితే అద్భుతంగా చూపించారు. కుబేరుడు ఎందుకు అవ్వాలి, కుబేరుడు అయితే ఎన్ని నష్టాలు వస్తాయి, కుబేరుడు ఎన్ని పాపాలు చేసుకుంటే వాడు కుబేరుడు అవుతాడు. ఆ పాపాలు కనుక బయటపడితే వాడి బతుకు చెత్త కుప్పలో ఎలా